తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద, అన్యాయాల మీద రేవంత్ రెడ్డిని ఏమైనా దూరం పెడుతున్నారా, లేకపోతే రేవంత్ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమైనా అన్యాయం జరుగుతుంది, రాబోయే రోజులలో ఏమైనా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయన్న కోణంలో కూడా అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. మరొక విషయం, ఈ రాజ్యసభకు సంబంధించినటువంటి విషయంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది, ఒకటి అభిషేక్, సీనియర్ అడ్వకేట్ అయిన అభిషేక్ మను సింఘ్వి, తర్వాత రెండోది జస్టిస్ సుదర్శన్ రెడ్డి, తర్వాత మూడో కేటగిరీలో గనుక ఏమైనా అవకాశం ఉంటే అంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డిని కాదని ఏమైనా ఇంకొకరి గురించి ఆలోచిస్తారంటే వేం నరేందర్ రెడ్డి, అంటే అత్యంత సన్నిహితుడు, తర్వాత ఓటుకు నోటు కేసులో కావచ్చు, టీడీపీ పార్టీలో ఉన్నప్పటి నుండి రేవంత్ రెడ్డికి బాగా అత్యంత సన్నిహితుడు, ఇప్పుడు ఒక షాడో సీఎం, అదేవిధంగా షాడో మినిస్టర్, మున్సిపల్ మినిస్టర్ కావచ్చు, హోంశాఖ కావచ్చు, అన్ని అంటే ఇక్కడ రేవంత్ దగ్గర ఉన్నటువంటి ఏవైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖలన్నీ కూడా వేం నరేందర్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆయన్నే పర్యవేక్షిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ వేం నరేందర్ రెడ్డి పేరు కూడా అధిష్టానానికి కాంగ్రెస్ నుంచి పోయింది.